గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు ఉన్నటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈ రోజు పాల్గొన శుద్ధ ఏకాదశి, ఆదివారం, పుష్యమి నక్షత్రం, అతిగండ యోగం, వణిజ భద్ర కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున అన్నప్రాశన, కేశఖండన, అక్షరాభ్యాసం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, వ్యాపార ప్రారంభం వీటికి చాలా చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి. అన్నప్రాశన, కేశఖండన, అక్షరాభ్యాసం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, వ్యాపార ప్రారంభాలు వీటికి చాలా చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి. అట్లానే పూజోపకరణాల యొక్క కొనుగోలుకు అంటే ఒక గంట కావచ్చు, పాత్రలు కావచ్చు, ఏవైనా సరే పూజకు ఉపకరించేటువంటి ఒక ఉపకరణాలు కొనుగోలు చేసుకునడానికి, అలానే పూజా ప్రారంభాలకు, కృషితో కూడినటువంటి కార్యక్రమాలకు, మంత్ర స్వీకారానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, వాణిజ్య సమీక్షలకు ఈరోజు ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. కారణం పుష్యమీయుతమైనటువంటి ఆదివారం ఉన్నది కనుక. ఈ పుష్యమీయుతంగా ఆదివారం ఎప్పుడు వచ్చినంటే పుష్యమీ నక్షత్రంతో కలిసినటువంటి ఆదివారం ఎప్పుడు వచ్చినా దాన్ని పుష్యార్క యోగము అని అంటారు. అర్క అంటే సూర్యుడు లేదా సూర్యుడికి ప్రతిబింబంగా ఉండేటువంటి ప్రతినిధిగా ఉండేటువంటి ఆదివారం. అందుకని పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తుంది కనుక ఇది చాలా విశేషంగా చెప్తారు. అసలు పుష్యం అంటేనే వృద్ధి నక్షత్రము అని పేరు. వివాహానికి తప్ప సమస్తమైనటువంటి శుభకార్యాలకు కూడా ఉపకరించేటువంటి నక్షత్రం పుష్యమీ నక్షత్రం. ఈ పుష్యమీ నక్షత్రము, ఆదివారము, ఏకాదశి తిథి ఈ మూడు కూడా కలిసి వచ్చాయి కనుక ఈరోజు చేసేటువంటి స్నాన, దాన, జప, హోమ, తర్పణాది ఆధ్యాత్మిక క్రియలన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలుగజేస్తాయి. ఒక క్రమబద్ధంగా మీరు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం ప్రారంభం చేయాలన్నా, లేదన్నా సరే ఒక స్తోత్రాన్ని కనుక పారాయణ చేయడం ప్రారంభం చేద్దామనుకున్నా, ప్రతిరోజు దానం చేసేటువంటి ఒక వ్రతాన్ని మీరు ఏదైనా పడదామనుకున్నా, ఇట్లా దేనికైనప్పటికీ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. తెల్ల జిల్లేడు చెట్టుని పూజించడం కనుక ఈ రోజు నుంచి ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా చక్కగా వెళ్ళి కాస్త ఆ తెల్ల జిల్లేడు చెట్టు మొదట్లో చక్కగా నీరు పోసి ఆ చెట్టు పెరిగే విధంగా దోహదపడే విధంగా నీరు పోసి చెట్టుకి హాని కలగకుండా ఉండే విధంగా అక్కడ కనుక గణపతిని పూజించడం అనేది ఈ రోజు నుంచి ప్రారంభం చేసి పూజ చేస్తూ వచ్చినట్లయితే కనుక మీ కార్యక్రమాలన్నింటిలో కూడా ఏర్పడుతున్నటువంటి ఆటంకాలన్నీ కూడా వాటంతట అవి తొలగిపోతాయనడంలో సందేహపడవలసినటువంటి అవసరమే లేదు. ఇక ఏకాదశి, ఈ ఏకాదశి పాల్గొన మాసంలో వస్తున్నటువంటి ఈ శుద్ధ ఏకాదశికి ఆమలకి ఏకాదశి అని పేరు. ఆమలకం అంటే ఉసిరి, ఉసిరిని ప్రాధాన్యంగా ఉండేటువంటి ఏకాదశి కనుక దీనికి ఆమలకి ఏకాదశి అనేటువంటి పేరు ఉంది. ఈ ఆమలకి ఏకాదశి గురించి ప్రస్తావన చేస్తూ పాల్గొనస్య సితే పక్షే ఏకాదశ్యాం ద్విజోత్తమ ఉపోషస్యామలకీం భక్త్యా ద్వాదశ్యాం ప్రాతర్ అర్చయేత్ పుండరీకాక్షముతులై రూపచారైస్తతో ద్విజాన్ భోజయిత్వా వరాన్నేన దద్యా తేభ్యస్తు దక్షిణాం ఏవం కృత్వా విధానేన ఆమలక్యాం పూజనాదికం సితైకాదశ్యాం తపస్యే వ్రజేద్ విష్ణోః పరం పదం అంటూ దీనికి ఉండేటువంటి ప్రత్యేకతను తెలియజేస్తారు. ఎవరైతే ఈ ఏకాదశి తిథి ఉన్నటువంటి రోజున, పాల్గొన మాసంలో వచ్చినటువంటి ఏకాదశి తిథి ఉన్నటువంటి రోజున పుండరీకాక్షుడైనటువంటి శ్రీమన్నారాయణుని సమస్తమైనటువంటి ఉపచారాలతో సేవించి పూజించి ఉపవాస నియమానికి సంకల్పం చేసుకున్నటువంటి వారు ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి జాగ్రత్త చేసి రేపటి రోజున ద్వాదశి గడియలు దాటక ముందు పారణ చేస్తారో వారందరికీ కూడా మహావిష్ణువు యొక్క పరమపదమైనటువంటి వైకుంఠం కలుగుతుంది అని చెప్పిన నారద పురాణం తెలియజేస్తూ వస్తున్నది. కనుక ఈరోజు ప్రత్యేకం పుండరీకాక్షనామంతో స్వామిని సేవించడం మంచిది అని చెప్పి నారద పురాణం చెప్తూ వస్తున్నది. అంటే స్మరణ చేయాల్సి వచ్చినప్పుడల్లా ఓం పుండరీకాక్షాయ నమః అని స్మరించడం ఉత్తమం. పుండరీకాక్షుడు అంటే పద్మముల వంటి నేత్రములు కలిగిన వాడు అనేటువంటి అర్థాన్ని చెప్తూ ఉంటారు. పుండరీకము అన్నప్పుడు తెల్లని తామర పూలకు ఉండేటువంటి పేరు అది. ఆ తెల్లని తామర రేకులు బాగా విచ్చుకున్నటువంటి యొక్క తామర పువ్వు రేకు ఎంత చక్కగా సుదీర్ఘంగా పెద్దదిగా విశాలంగా ఉంటుందో అలా ఉంటాయట స్వామివారి యొక్క నేత్రాలు. అందుకనే ఆయనకి పుండరీకాక్షుడు అనేటువంటి పేరున్నది అని అంటారు. దీని గురించే పద్మపురాణం ప్రస్తావన చేస్తూ ఈ రోజున చేయవలసినటువంటి విధి విధానాల గురించి ఇంకాస్త విస్తారంగా చెప్తుంది. ఈ రోజున అందరూ కూడా ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు మధ్యలో చక్కగా ఉన్నటువంటి పాదులాగా ఉన్నటువంటి చోట బాగా సమృద్ధిగా నీరు పోసి అక్కడ కలశస్థాపన చేయాలి. అక్కడ కలశస్థాపన చేసి ఆ కలశంలోకి అంటే చక్కగా మండపారాధన చేసుకొని దాని మీద కలశం పెట్టుకొని ఆ కలశంలోకి పరశురాముడిని ఆవాహన చేయాలి.
భార్గవరాముని ఆవాహన చేసి పూజ చేసిన తర్వాత ఆ కలశమును ఆ కలశం మీద ఉంచినటువంటి ద్రవ్యాలన్నీ కూడా బ్రాహ్మడికి దానంగా ఇవ్వాలి. ఇలా ఉసిరి చెట్టు మొదట్లో భార్గవరాముని ఆవాహన చేసి పూజ చేసేటువంటి ఏకాదశి కనుక దీనికి ఆమలకి ఏకాదశి, ఉసిరి చెట్టు దగ్గర చేసే పూజ ప్రధానంగా ఉన్నది కనుక దీనికి ఆమలకి ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పని మనకి పద్మపురాణం దీని గురించినటువంటి విస్తారమైనటువంటి కథావృత్తాంతాలన్నీ కూడా చెప్తూ వస్తుంది. ఈ పద్మపురాణం దీని గురించి ప్రస్తావన చేస్తూ అసలు ఈ ఉసిరి చెట్టుకు ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్తూ ఒక మాట అంటారు. తతో అస్య జాగ్రత్తో బ్రహ్మముఖ చసి సమప్రభ స్థీవనాత్ బిందురత్నః స భూమౌ నిపాతః తస్మాత్ బిందో సముత్పన్న స్వయం ధాత్రి నగోమహాన్. ఒకసారిట ప్రత్యేకించి ఈ లోకాలన్నింటినీ కూడా తనలో లయం చేసేసుకున్న తర్వాత వటపత్రశాయి శయనిస్తున్నటువంటి మహావిష్ణువు ఎవరైతే ఉన్నాడో ఆయనకి నిద్ర మేలుక అన్నట్ట. అంటే యోగ నిద్ర నుంచి బహిర్ముఖుడయ్యాడు. మళ్ళీ సృష్టి చేయాలి అనేటువంటి సంకల్పం కలిగి ఆయన యోగ నిద్ర నుంచి బహిర్ముఖుడయ్యాడు. అలా బహిర్ముఖుడైనటువంటి స్వామి స్వచ్ఛమైనటువంటి చంద్రకాంతి ఎలా ఉంటుందో అలా ఉండేటువంటి తన ఉమ్మును ఒక్కసారిగా ఉమ్మాట. అలా ఉమ్మినప్పుడు ఆ ఉమ్ము యొక్క బిందువులను ఎక్కడైతే స్పర్శ తగిలినాయో భూమి మీద ఆ స్పర్శ తగిలిన వెంటనే అందులో నుంచి కూడా అద్భుతమైన వృక్షం పుట్టుకొచ్చింది. ఆ వృక్షమే ఉసిరి చెట్టు. ఆ ఉసిరి చెట్టు యొక్క వృక్షాన్ని నుంచి మహానుభావులైన యోగులు, మహానుభావులు, దేవతలు, ఊరగములు, పన్నగములు ఇవన్నీ కూడా దాని తర్వాత ప్రాదుర్భవించాయి. ఇలా ఉద్భవించినటువంటి వారందరూ కూడా ఉసిరి చెట్టు వంక విచిత్రంగా చూస్తున్నారట. అప్పటిదాకా వారికి చెట్టు కానీ దాని యొక్క వ్యవహారం కానీ ఏమీ తెలియదు. వెంటనే వారికి ఆకాశవాణి నిలబడిందిట. ఇది అద్భుతమైనటువంటి వృక్షరాజు. ఈ ఆమలక వృక్షాన్ని ఎవరైతే పూజిస్తారో వారందరికీ కూడా యోగసిద్ధి కలుగుతుంది, జ్ఞానం ఏర్పడుతుంది, మోక్షం కలుగుతుంది కనుక ಎಲ್ಲರೂ పూజించవలసింది అంటూ దానికి ఉండే ప్రత్యేకతను చాలా విస్తారంగా చెప్తారు. ఆ పురాణంలో దాని గురించి చాలా విస్తృతమైనటువంటి వర్ణన కూడా అక్కడ మనకు వస్తుంది. సో మనకు ఉన్నటువంటి వ్యవధి ఇక్కడ తక్కువ కనుక నేను క్లుప్తంగా చేసి ఇంతవరకు మాత్రమే ఇక్కడ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఆ ఉసిరి చెట్టును పూజించమనగా వారందరూ కూడా ఉసిరిక చెట్టును పూజించి ఆ రోజున శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహంతో వారు అందాలనుకునేటువంటి కోరికలన్నీ కూడా పొందారట. అందుకని ఇదంతా జరిగినది పాల్గొన మాసంలో ఉన్నటువంటి శుద్ధ ఏకాదశి నాడు గనక ఈ రోజున మనమందరం కూడా ఉసిరి చెట్టు రూపంలో ఉన్నటువంటి నారాయణుని గనక పూజించినట్లయితే మనకు ఉండేటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పని. అసలు జ్ఞానాన్ని అందించడంలో ఉసిరిని మించినటువంటిది ఏదీ లేదని చెప్పని మనకు ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తున్నది. ఆయుర్వృద్ధికి కూడా ఉసిరిక చాలా బాగా దోహదపడుతుంది అని చెప్పని. శరీరం మీద ముడతలు రాకుండా ఉండటానికి, కళ్ళ కింద ఉండేటువంటి నల్లని మచ్చలు ఏర్పడకుండా ఉండటానికి, ఇట్లాంటి అనేకమైనటువంటి వాటికి కూడా ఆయుర్వేద రీత్యా ఉసిరిక చాలా గొప్పదైనటువంటి ఔషధీతత్వాన్ని కలిగినటువంటిది. ఎక్కడైతే ఈ అమృత గుణాలు ఉంటాయో అక్కడే పరమాత్మ సాయుధ్యం ఉంటుందనేటువంటి కారణం చేత కూడా దీన్ని అద్భుతంగా చెప్తూ ఉంటారు. కనుక ఇలా దీనికి ఆమలకి ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది అని అంటారు. అలానే ఈ రోజున తిరునారాయణపురంలో స్వామికి వైరుముడి సేవ చేస్తారు. ఇది చాలా అద్భుతంగా సాగేటువంటి ఉత్సవం. అష్ట స్వయం వ్యక్త క్షేత్రములు అని చెప్పని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చాలా విశేషించి చెప్తూ ఉంటారు. భగవద్ రామానుజాచార్యుల వారికి చాలా ప్రియమైనటువంటి క్షేత్రాలు ఈ 8 క్షేత్రాలుగా చెప్తారు. వాటిలో ఈ తిరునారాయణపురంలో ఈ రోజున జరిగేటువంటి ఈ వైరుముడి సేవను కనుక దర్శనం చేసినట్లయితే వారందరూ కూడా మోక్షం కలుగుతుంది అనేటువంటి మాట చాలా విస్తృతంగా వినబడుతుంది. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో 4 లక్షలకు పైచిలుకు జనాలు ఈ రోజున అందరూ కూడా వచ్చి అక్కడ ఉత్సవంలో పాల్గొంటారంటే అది ఎంత విశేషమైనటువంటి ఉత్సవం మనం తెలుసుకోవాలి. కేవలం సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే ఉత్సవం కూడా జరుగుతుందని చెప్తారు. ఈ తిరునారాయణపురం ఎక్కడుందంటే మేల్కోటై, మనకి బెంగళూరుకి చాలా సమీపంలో ఉన్నటువంటి క్షేత్రం ఇది. బెంగళూరుకి చాలా సమీపంలో ఉన్నటువంటి క్షేత్రం మేల్కోటై. ఈ మేల్కోటైలో జరుగుతుంది ఉత్సవం. ఈ వైరుముడి అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి కిరీటం, ఒక ఆకారం, ప్రత్యేకమైన ఆకారంలో ఉండేటువంటి కిరీటం. ఆ కిరీటాన్ని ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారికి అలంకారం చేస్తారు. ఈ తిరునారాయణపురంలో ఒక వింత ఏంటి అని అంటే మూలదేవత ఎవరైతే ఉంటారో ఆ మూలదేవతతో పాటు ఉత్సవమూర్తి కూడా ప్రత్యేకం ఆలయం ఉంది. ఎక్కడైనా సరే ఉత్సవమూర్తి మూలదేవతతో కలిపి పూజలు అందుకుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం ప్రత్యేకం ఉత్సవమూర్తి కూడా వేరే దేవాలయం ఉంటుంది. అంటే వేరే గర్భాలయం అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఆ ఉత్సవమూర్తికి సంపత్ కుమారుడు అని చెప్పని, శ్రీరామప్రియులు అనేటువంటి అనేకమైనటువంటి నామాలు కూడా ఉన్నాయి. ఈ వైరుముడి కిరీటాన్ని ఈ రోజున ఈ ఉత్సవమూర్తికి అలంకారం చేస్తారు. ఈ వైరుముడి కిరీటానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే దీనికి సూర్యకాంతి తగలకూడదట. అందుకని చెప్పని రాత్రి చంద్రోదయం అయిన తర్వాత చాలా కట్టుదిట్టంగా ఆ రోజు కలెక్టర్ గారు కూడా అక్కడికి వస్తారు. ఆయన సమక్షంలో అదంతా కూడా విప్పి ఆ కిరీటాన్ని జాగ్రత్తగా తీసి రామానుజాచార్యుల వారి యొక్క సన్నిధి ఎదురకుండా ఈ సంపత్ కుమార్ యొక్క మూర్తిని ఆవాహన చేసి ఉంచి ఆ మూర్తికి దాన్ని అలంకారం చేసి చంద్రకాంతిలోనే ఊరేగింపు చేసి మళ్ళీ సూర్యకిరణాలు తగలకుండా ఉండే విధంగా మళ్ళీ జాగ్రత్తగా భద్రంగా అంతా కూడా మూట కట్టి తీసుకుని వెళ్ళిపోతారు. అంత భద్రంగా ఎంతో కాలం నుంచి తీసుకొస్తూ ఉన్నటువంటిది అనమాట. ఇది గరుక్మంతుడు స్వామివారికి మళ్ళీ తిరుగు అలంకారం చేశారు ఈ కిరీటాన్ని అని చెప్తారు.
ఒకానొక సందర్భంలో రాక్షసులు ఈ కిరీటాన్ని అపహరించారని, అప్పుడు స్వామి ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు వెళ్ళి వారిని దండించి మళ్ళీ తిరిగి ఈ కిరీటాన్ని తీసుకొచ్చాడని, దీనికి చాలా విస్తారమైన కథలన్నీ కూడా పరంపరగా చెప్తూ ఉంటారు. మొత్తం మీద ఈ రోజున ఈ సేవ జరుగుతూ ఉండగా ఎవరైతే ఆ తిరునారాయణపురంలో వైరిముడి కిరీటాన్ని అలంకరించుకున్నటువంటి శ్రీమన్నారాయణ సేవిస్తారో వారికి మోక్షం కలుగుతుంది. అటువంటి మోక్షప్రదాయకమైనటువంటి ఈ తిదినాడు మనమందరం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి నారాయణ కృపకు పాత్రలమేదముగా కానీ ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మారు గమనిద్దాం. మరి కొద్ది రోజుల్లోనే మనకి హోలీ పర్వదినం రాబోతోంది. ఈ హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని మనకు ఉండేటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. హోలీకి సంబంధించినటువంటి అంశాలు దక్షిణాది వారికి కొంచెం కొత్తగా ఉండవచ్చు, కానీ ఉత్తర భారతదేశంలో ఇవి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటివి. అందుకని ఇవి చాలా తేలికగా మనం చేసుకోదగినటువంటి పరిహారాలు, అక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తున్నటువంటి పరిహారాలు. ఇవేవి కూడా నేను కల్పించి చెప్తున్నటువంటి పరిహారాలు మాత్రం కావు. ఆ క్రమంలో ఈ రోజున మీరు ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు తిరిగి రావట్లేదు అని అనుకున్నప్పుడు మీ డబ్బుని మీరు మళ్ళీ తిరిగి పొందడానికి గాను ఉపకరించేటువంటి పరిహారం ఏదైతే ఉందో దాని గురించి మనం ఈ రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇచ్చినటువంటి ధనం తిరిగి పొందడానికి గాను హోలీ పర్వదినం నాడు ఆచరించవలసినటువంటి పరిహారం ఏమిటి దీనికి అంటే చాలా తేలికండి. ఒక దానిమ్మ పుల్ల తీసి మీ దగ్గర పెట్టుకోండి. ఒక దానిమ్మ పుల్ల, ఇంత పొడవు ఉండాలి అంత పొడవు ఉండాలి లాంటిది కూడా ఏం లేదు. ఒక దానిమ్మ పుల్ల మీ దగ్గర పెట్టుకోండి. ఎక్కడైతే హోలీ దహనం జరుగుతుందో, హోలికాగ్ని ఏర్పాటు చేసి హోలీని దహనం చేస్తారో సుశాస్త్రీయంగా, ఆ హోలీ దహనం జరిగినటువంటి చోటుకి వెళ్ళండి. ఆ హోలీ దహనం జరిగినటువంటి చోటకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ బూడిదలో మీరు ఎవరైతే కనుక వ్యక్తికి డబ్బులు ఇచ్చి తిరిగి రావట్లేదని బాధపడుతున్నారో ఆ వ్యక్తి పేరుని ఈ దానిమ్మ పుల్లతో రాయండి. ఎలా అయితే మనం పెన్తో కాగితం మీద రాస్తామో అలా ఈ దానిమ్మ పుల్ల సహాయంతో ఆ హోలికాగ్ని బాగా ప్రజ్వరిల్లి చల్లారిపోయి బూడిదగా మారినటువంటి చోట ఏదైతే ఉంటుందో అక్కడ రాయండి. రాస్తే అమ్మో నలుగురు చూస్తారేమో ఈ పేరు, కంగారేమక్కర్లా. ఇలా పేరు రాసిన తర్వాత మీరు దాని మీద చక్కగా మొత్తం అంతా పేరంతా మళ్ళీ కనబడకుండా ఆకుపచ్చ రంగు గులాల్ జల్లేయండి. ఆకుపచ్చ రంగు గులాల్ జల్లేసేయాలి. మొత్తం అంతా పేరు మీదంతా కూడా ఎక్కడ ఏ అక్షరం కూడా బయటకు కనబడకుండా విడిదే విధంగా ఆకుపచ్చ రంగు గులాల్ జల్లేసి ఆ హోలికకు నమస్కారం చేసుకోండి. ఇతను ఏ ప్రకారంగా అయినా సరే తిరిగి మళ్ళీ నా డబ్బు నాకు తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పని దండం పెట్టుకోండి. మీ భాగ్యంలో మీ పూర్వపుణ్యం ఉండి ఆ డబ్బు మీకు రావడానికి కానీ ఏ కొద్దిపాటి అవకాశం ఉన్నా అది వచ్చి మిమ్మల్ని చేరుతుంది. ఇందులో సందేహపడవలసినటువంటి అవసరం లేదు. ఇటువంటి మరిన్ని హోలీకి సంబంధించినటువంటి పరిహారాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.